హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం స్పెషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆడిట్ ఇన్ అన్ ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి ఆడిట్లో ఇన్ అండ్ ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ స్టాప్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ ఓన్లీ రైట్ 8 అవర్స్. సో నీకు 8 అవర్స్ ఉన్నవి ఫర్ రా మెటీరియల్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ చేయడానికి. అండ్ బేస్డ్ ఆన్ యువర్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ దిస్ 8 అవర్స్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అండ్ you have to form an opinion with respect to correctness of inventory value calculated by the management. The company uses ERP system for updating and recording raw materials inventory. The ERP system of company has passed all of the ITGC checks and inventory rates are calculated by ERP on moving average prices. So map basis lo potundi. The company has done ABC analysis of all raw material inventory items and has vested number of items in each category. You will form your opinion based on డేటా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీకు ఒక 8 అవర్స్ టైం ఇస్తున్నారు ఏది ఇన్వెంటరీ వెరిఫికేషన్ చేసుకోవడానికి. ఆ 8 అవర్స్లో మీరు ఒపీనియన్ని ఫామ్ చేసేయాలి. అంటే ఇన్వెంటరీ వాల్యూ అనేది కరెక్ట్ ఉందా కరెక్ట్ లేదా మేనేజ్మెంట్ చేసినది. అండ్ ఈఆర్పీ సిస్టంలో అప్డేటింగ్ రికార్డింగ్ రా మెటీరియల్ అనేది ఉంది. కంపెనీ ఏం యూజ్ చేస్తుంది, ఈఆర్పీ సిస్టమ్ని యూజ్ చేస్తుంది. ఈఆర్పీ సిస్టమ్ హ్యాస్ పాస్డ్ ఆల్ ద ఐటీజీఎస్ చెక్స్ అండ్ ఇన్వెంటరీ రేట్స్ అంతా పాస్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్ జరుగుతుంది అక్కడ. సో మ్యాప్ బేసిస్లో పోతుంది. అండ్ కంపెనీ అనేది డన్ ఏపీసీ అనాలిసిస్ చేస్తుంటుంది అంతా రా మెటీరియల్కి, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనేది. ఈ ఒపీనియన్ ప్రకారం నువ్వు ఏం చెక్ చేయాలి అంటే ఫస్ట్ బేస్ ఆన్ ద ఏబీసీ అనాలిసిస్ చెక్ ఫిజికల్ ఇన్వెంటరీ ఆఫ్ ఆల్ ఏ క్లాస్ ఐటమ్స్ డ్యూరింగ్ అలాటెడ్ టైమ్ అండ్ మ్యాచింగ్ ఇట్ విత్ ద ఈఆర్పీ స్టాక్. ఓన్లీ ఏ క్లాస్ ఐటమ్స్ని చూస్తే మీకు క్లారిటీ రాకపోవచ్చు. సో మ్యాక్సిమం దీన్ని పక్కన పెట్టేద్దాం. Understand the process of recording of inventory in ERP to ascertain the potential weaknesses and checking physical inventory of mostly A class items, some B class items and some C class items. ఎస్ మ్యాక్సిమం ఇది కూడా కొంతవరకు ఉండొచ్చు, ఎందుకంటే ఏ బి సి మూడింటిని తీసుకున్నాము. సో ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకోమన్నాడు, కానీ మీరు ఫిజికల్ చెక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఫిజికల్ ఇన్వెంటరీ దగ్గర మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం బాగుంటుంది. సో అన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఏం రాదు. సో ఇది కూడా పక్కన పెట్టవచ్చు. నెక్స్ట్ చెక్ ఫిజికల్ ఇన్వెంటరీ ఆఫ్ ఏ క్లాస్ ఐటమ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ along with certain B class items and certain C class items on a sample basis in value wise descending order. Compare the physical stock with the ERP system and tabulate the result. The exercise should be continued till the end of allotted 8 hours. So ఇది కరెక్ట్. సో ఇది మంచి ఆప్షన్. ఎందుకు ఏ బీసీ మూడింటిని కలుపుకుంటున్నాం, ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నాం, దాన్ని మ్యాచ్ చేసుకుంటున్నాము. ఆప్షన్ సి ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ ఎంట్రీ లెవెల్ కంట్రోల్. ఎథిక్స్ పాలసీ డైరెక్ట్ ఎంట్రీ లెవెల్కి కదా రెండు ఉంటాయి. ఒకటి బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ, ఇంకోటి ఎంతో స్టార్ట్ అవుతుంది, గుర్తొచ్చలేదు. బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ. సో బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ ఇవి ఇన్సైడ్ ద బిజినెస్. నెక్స్ట్ ఈ అవుట్ సైడ్కి వచ్చేసి ఎథికల్ పాలసీ, హ్యూమన్ రిసోర్స్ పాలసీ, జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఇండైరెక్ట్ లెవెల్ కంట్రోల్కి పోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 కేజే ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ ఈ-కామర్స్ వేర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆర్ ఆటోమేటెడ్. ఓకే, ద కంపెనీ హ్యాస్ SAP as its ERP package. In planning upgraded SAP version. So SAPని యూజ్ చేస్తున్నాము, అప్డేటెడ్ SAP versionని యూజ్ చేస్తున్నాము. అండ్ కరెంట్లీ వర్షన్ ఆఫ్ SAP being used in fine but higher version of lead to increase efficiency, and in the company is considering this plan which will involve huge outlay. KPP and associates were also appointed as the statutory auditor of this company for the year ended 31st March 2019, and the statutory audit firm has been working in his industry for long, but most of the work which the firm did was more of the risk advisory or internal audit. So statutory auditor appoint అయినాడు కంపెనీకి సంబంధించి. రిస్క్ అడ్వైజరీ, ఇంటర్నల్ ఆడిట్ ఇవన్నీ చెక్ చేసుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఆడిట్ విల్ బీ కండక్టెడ్ అండ్ దట్ వై ద ఆడిట్ టీమ్ స్టార్టెడ్ అప్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఇంక్లూడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద SAP సిస్టమ్ ఆఫ్ ద కంపెనీ. సో ఫస్ట్ టైం ఆడిట్ చేస్తున్నప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, కండక్ట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఆడిట్ టీమ్ ఎట్లుంది అండర్స్టాండింగ్ చేసుకోండి, ఆపరేషన్స్ని వాటన్నిటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్, హౌఎవర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ అప్రోచ్ ఆఫ్ ద ఆడిట్ టీమ్, పర్టికులర్లీ బికాస్ ఆడిట్ టీమ్ వాజ్ స్పెండింగ్ గుడ్ టైమ్ ఆన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఐటీ సిస్టమ్ ద కంపెనీ. సో మేనేజ్మెంట్ అనేది నాట్ కంఫర్టబుల్, ఎందుకంటే ఎక్కువ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఆడిట్ టీమ్ అనేది తీసుకుంటుంది. మేనేజ్మెంట్ సజెస్టెడ్ దట్ ద ఆడిటర్ షుడ్ లిమిట్ దేర్ అండర్స్టాండింగ్ అండ్ షుడ్ పర్ఫార్మ్ ద ఆడిట్ ప్రొసీజర్ రాదర్ దెన్ గెటింగ్ ఇన్ టు బిజినెస్ ఆపరేషన్స్. సో ఓన్లీ అండర్స్టాండింగ్ చేసుకోవడం కాదు,
మీరు బిజినెస్కి పర్ఫార్మెన్స్ చేయండి, ఆడిట్ ప్రొసీజర్స్ తీసుకోండి అని మేనేజ్మెంట్ సజెషన్ చేస్తుంది. బట్ ద ఆడిటర్ హ్యావ్ ఏ డిఫరెంట్ వ్యూ ఆన్ దిస్ మ్యాటర్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ వర్క్ హ్యాస్ గాట్ స్టక్ అండ్ ఇన్ దిస్ given situation please suggest what would be the course of action we say a course of action can be taken. So aim action తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అప్రోచ్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ అబ్టైన్డ్ డీటెయిల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కంపెనీ బిఫోర్ స్టార్టింగ్ విత్ ద ఆడిట్ ప్రొసీజర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే యాజ్ పర్ ఎస్ఏ 315 ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ఆఫ్ ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ అనేది మనకి ఎస్ఏ 315లోనే చెప్తుంది. సో కంపల్సరీ మనం బిజినెస్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇఫ్ ద ఆడిటర్ డోంట్ అండర్స్టాండ్ ద సిస్టమ్స్ ప్రాపర్లీ ద ఆడిట్ ప్రొసీజర్ మే నాట్ బి అప్రాపరేట్. ఏమైనా అప్రాపరేట్ ఆడిట్ ప్రొసీజర్ తీసుకున్నా అవి అప్రాపరేట్ ఉండవు ఎప్పుడైతే మనం బిజినెస్ అండర్స్టాండింగ్ కాకుండా ఉంటే. నెక్స్ట్ ద మేనేజ్మెంట్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద అప్రోచ్ ఆఫ్ ద ఆడిటర్ సీమ్స్ రీజనబుల్. కాదు, వీళ్ళు చెప్పినది రాంగ్. ద బీయింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ హీస్ టు బిజినెస్ ఈ కామర్స్ ద ఆడిటర్ షుడ్ హ్యావ్ ఏ నాలెడ్జ్ అబౌట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ దేర్ ఫోర్ దేర్ అండర్స్టాండింగ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ గెట్. సో కంపల్సరీ అండర్స్టాండింగ్ తీసుకోవాలి. ద ఆడిట్ టీమ్ హ్యావ్ ప్లాన్ దర్ వర్క్ డిఫరెంట్లీ అండ్ దే షుడ్ ఇన్వాల్వ్ వర్క్. ఇది కూడా రాంగే. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంపల్సరీ అండర్స్టాండింగ్ చేసుకుని బిజినెస్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వైల్ evaluating the risk and control at entity level, the auditor should take cognizance of the prevalent direct and indirect entity level controls operating in the entity. Explain why what they pertain to with a few examples. So entity level risks and controls ఏమున్నాయి? డైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ ఏమి, ఇండైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ ఏమి. ఎంటిటీ లెవెల్ రిస్క్ అండ్ కంట్రోల్స్లో దే ఆర్ డైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ అండ్ ఇండైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్. రెండు రకాల కంట్రోల్స్ ఉంటుంది. ఫస్ట్ది డైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ ఆపరేట్స్ అట్ level higher than the business activity or transaction level such as business process or sub process level or account balance at sufficient level of precision to prevent, detect or correct. సో ప్రివెంట్ చేయనిక, డిటెక్ట్ చేయనిక, కరెక్ట్ చేయనిక మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే టైమ్లీ మేనర్లో. సో మన యొక్క బిజినెస్ యాక్టివిటీ ఏముందో ఆ బిజినెస్ యాక్టివిటీకి ఆ ట్రాన్సాక్షన్ లెవెల్కి దానికంటే ఎక్కువగా వర్క్ చేస్తుంది ఈ ఆపరేషన్స్ అనేవి. ఈ మన యొక్క ప్రాసెస్లో, సబ్ ప్రాసెస్లో, అకౌంట్ బ్యాలెన్సెస్లో సఫిషియంట్ లెవెల్స్ ఆఫ్ ప్రిసైజ్ చూసుకుంటుంది, ప్రివెంట్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది, కరెక్ట్ చేస్తుంది మిస్టేట్మెంట్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్క్లూడ్స్ బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూస్, మానిటరింగ్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్ యాక్టివిటీస్ బై ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్. సో బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేయడము అండ్ మానిటరింగ్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్ యాక్టివిటీస్ బై ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్. సో బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేయడము, మానిటరింగ్ చేయడం ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్ యాక్టివిటీస్ బై ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ డు నాట్ రిలేట్ టు ఎనీ స్పెసిఫిక్ బిజినెస్ ప్రాసెస్. ఇవి ఏ బిజినెస్ ప్రాసెస్కి స్పెసిఫిక్ కావు, ట్రాన్సాక్షన్స్కి సంబంధం లేవు, అకౌంట్ బ్యాలెన్స్కి సంబంధం లేదు. కెన్ నాట్ ప్రివెంట్ ఆర్ డిటెక్ట్ మిస్టేట్మెంట్స్. ఇవేం ప్రివెంట్ చేయవు, ఇవేమి డిటెక్ట్ చేయవు ఏ మిస్టేట్మెంట్ని. సో హౌఎవర్ దే కాంట్రిబ్యూట్ ఇండైరెక్ట్ టు ద ఎఫెక్టివ్ ఆపరేషన్స్ ఆఫ్ ద డైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్. సో ఏవైతే డైరెక్ట్ లెవెల్ కంట్రోల్స్ ఉన్నావో వాటి యొక్క ఆపరేషన్స్ని ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఇవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ అదర్ కంట్రోల్ యాక్టివిటీస్ ఎగ్జాంపుల్స్ ఇన్క్లూడ్స్. ఏమేమి ఎగ్జాంపుల్స్ అంటే కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎథిక్ పాలసీస్. సో కంపెనీకి ఉన్న కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏముంది అండ్ కంపెనీ యొక్క ఎథికల్ పాలసీస్ ఏమున్నాయి, హ్యూమన్ రిసోర్స్ పాలసీస్ ఏమున్నాయి, ఎంప్లాయీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, వీటన్నింటినీ చెక్ చేసుకోవాలి. సో కంపెనీ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమి, ఎథిక్స్ పాలసీస్ ఏమి, హ్యూమన్ రిసోర్స్ పాలసీస్ ఏమి, ఎంప్లాయీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి. ఇవి ఇండైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. In a control based audit, the audit approach can be classified into 3 broad phases: compromising, planning, execution and completion. You are required to briefly explain the relevant considerations of every phase in above audit approach in case of automated environment. సో మనం డైరెక్ట్ లెవెల్ ఎంటిటీ కంట్రోల్, ఇండైరెక్ట్ లెవెల్ కంట్రోల్స్ చూస్తున్నాం కదా. ఇండైరెక్ట్ లెవెల్లో మనకి జస్ట్ దానికి సపోర్టివ్గా అంటే డైరెక్ట్ లెవెల్ ఆపరేటింగ్ అనేది మంచి కావడానికి, ఎఫెక్టివ్ కావడానికి సపోర్ట్ చేసేటివి కంపెనీ కోడ్ ఆఫ్ ఎథిక్స్, హ్యూమన్ రిసోర్స్, ఎంప్లాయీ జాబ్స్. ఇప్పుడు మనం ఈ కంట్రోల్స్ని క్లాసిఫై చేసుకుంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్ అనేది ఉంటుంది. వీటికి డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా యూజ్ చేసుకుంటాము. ఎట్లా యూజ్ చేస్తామో ఆడిట్ అప్రోచ్ అనేది చెప్పాలి. సో ఇన్ ద కంట్రోల్ బేస్డ్ ఆడిట్, ద ఆడిట్ అప్రోచ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 broad phases: compromising of planning, execution and completion. In this approach, the consideration of automated environment will be relevant at every phase is given below. So first, risk assessment process. First, risk assessment process.
ఇక్కడ ఏం చేస్తామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్. సో మనకి సిగ్నిఫికెంట్ అకౌంట్స్ ఏమి అండ్ సిగ్నిఫికెంట్ డిస్క్లోజర్స్ ఏమి అనేది ఐడెంటిఫై చేయడము. తర్వాత క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ కన్సిడరేషన్స్ ఏం చేయాలి. సో ఫస్ట్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ చూసుకోవడం, తర్వాత క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ కన్సిడరేషన్ చేసుకోవడం, అండ్ రిలవెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అసెషన్స్ని చూసుకోవడం, ఐడెంటిఫై లైక్లీ సోర్స్ ఆఫ్ మిస్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడం, కన్సిడర్ రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్. సో first identify the significant and disclosures, qualitative and quantitative considerations relate to financial assumptions, and identify likely source of misstatement, consider the risk arising from use of IT systems. సో ఇవి ఫస్ట్ మనం రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్లో మనం చేయాల్సినవి ఏం చేస్తాము, 3 చేస్తాము. ఒకటి IQIRC. సో IQIRC. సో ఐడెంటిఫై చేయడం సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ డిస్క్లోజర్, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ కన్సిడరేషన్ చేసుకోవడం, తర్వాత ఐడెంటిఫై లైక్లీ సోర్స్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నావా అవి చేసుకోవడం, రిలవెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అసెషన్స్ ఏమైనా చూసుకోవడం, కన్సిడర్ చేయడం రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ ఐటీ సిస్టమ్స్ నుంచి. నెక్స్ట్ అండర్స్టాండ్ అండ్ ఎవాల్యూట్, డాక్యుమెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ యూజింగ్ ఫ్లో చార్ట్ ఆర్ నరేటివ్. సో మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఫ్లో చార్ట్ని యూజ్ చేయడం ఆర్ అరైవ్స్ని యూజ్ చేయడం ఏమైనా యూజ్ చేయొచ్చు. ప్రిపేర్ రిస్క్ అండ్ కంట్రోల్ మ్యాట్రిక్స్ RCM. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం అనుకున్నారు. RCM అంటే రిస్క్ అండ్ కంట్రోల్ మెట్రిక్స్ని ప్రిపేర్ చేయడం. అండర్స్టాండింగ్ డిజైన్ ఆఫ్ కంట్రోల్స్ బై పర్ఫార్మింగ్ వాక్ త్రూ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో డిజైన్ చేయడం, కంట్రోల్స్ని డిజైన్ చేయడం, అండర్స్టాండింగ్ చేసుకొని డిజైన్స్ని కంట్రోల్స్ని డిజైన్ చేసుకోవడం బై పర్ఫార్మింగ్ వాక్ త్రూ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వైడ్ కన్సిడరేషన్ ఫర్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, ఐటీ జనరల్ కంట్రోల్, అప్లికేషన్ కంట్రోల్. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎంటిటీస్. సో మనం సెకండ్ దానిలో ఏం చూసినామంటే అండర్స్టాండింగ్ చేసుకొని ఎవాల్యూట్ చేసుకోవడం. అండర్స్టాండింగ్ ఎవాల్యూట్లో ఫస్ట్ డాక్యుమెంట్ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ మనం ఫ్లో చార్ట్లో అయినా చేయొచ్చు, ఇంకా అయినా చేసుకోవచ్చు. అండ్ మనం రిస్క్ RCMని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఉన్న డిజైన్స్ ఏమున్నాయి అనేది కంట్రోల్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దానికోసం వాక్ త్రూ టెస్ట్ చేసుకోవాలి. వాక్ త్రూ టెస్ట్ అంటే ఏమి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేసుకోవాలి. ఐటీ జనరల్ కంట్రోల్స్ ఏమున్నాయి, అప్లికేషన్ కంట్రోల్స్ ఏమున్నాయి చెక్ చేసుకోండి. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్, అసెస్ నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ కంట్రోల్స్ టెస్టింగ్, అసెస్ రిలయబిలిటీ ఆఫ్ సోర్స్ డేటా, కంప్లీట్నెస్ ఆఫ్ పాపులేషన్, టెస్టింగ్ ఆఫ్ కీ రిపోర్ట్స్ అండ్ స్ప్రెడ్ షీట్. సో టెస్టింగ్ చేయడం కీ రిపోర్ట్ని, స్ప్రెడ్ షీట్ని, అండ్ శాంపుల్ టెస్టింగ్ చేయడం. నెక్స్ట్ కన్సిడర్ కంపిటెన్సీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ స్టాఫ్, టీమింగ్, పర్ఫార్మింగ్ కంట్రోల్స్ టెస్టింగ్స్. సో ఫస్ట్ నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ప్రకారం కంట్రోల్స్ టెస్టింగ్ చేయడము, అండ్ అసెస్ చేయడం రిలయబిలిటీ ఆఫ్ సోర్స్ డేటాని అసెస్ చేయడము, కంప్లీట్నెస్ ఆఫ్ పాపులేషన్కి, టెస్టింగ్ ఆఫ్ కీ రిపోర్ట్స్ అండ్ స్ప్రెడ్ షీట్, శాంపుల్ ఆఫ్ టెస్టింగ్, కన్సిడర్ కంపిటెన్సీ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ స్టాఫ్. నెక్స్ట్ రిపోర్టింగ్, ఎవాల్యూట్ కంట్రోల్ డిఫిషియన్సీస్, సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్, మెటీరియల్ వీక్నెసెస్, remediation of control weaknesses, internal control memos or management letters, audit report. నెక్స్ట్ డిస్క్రైబ్ అప్లికేషన్ కంట్రోల్ అండ్ గివ్ 3 ఎగ్జాంపుల్స్. సో ఒక అప్లికేషన్ కంట్రోల్ని డిస్క్రైబ్ చేయండి, ఒక 3 ఎగ్జాంపుల్స్ని ఇవ్వండి. ఆటోమేటెడ్ అప్లికేషన్ కంట్రోల్లో ఆటోమేటెడ్ అప్లికేషన్ కంట్రోల్స్ అంటే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఆటోమేటెడ్ ఉంటాయి, మాన్యువల్ కంట్రోల్స్ ఉంటాయి. దట్ ఆపరేట్ ఇన్ ఏ బిజినెస్ ప్రాసెస్ లెవెల్. ఆటోమేటెడ్ అప్లికేషన్ కంట్రోల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇంటూ ఐటీ అప్లికేషన్. ఒకవేళ మీరు ఆటోమేటిక్ పోతే ఐటీ అనేది దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎంబెడెడ్ అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జాంపుల్కి చూసుకుంటే మనకి ERP and help in ensuring the completeness, accuracy, integrity, CAI. So integrity of data are in those systems. So examples of automated application includes edit checks and validation of input data. So edit checks చేయడం, validation of input data తీసుకోవడం. తర్వాత సీక్వెన్స్ నెంబర్ చెక్స్. సో ఫస్ట్ ఎడిట్ చేయండి అండ్ దాన్ని వ్యాలిడేట్ చేయండి, తర్వాత సీక్వెన్స్గా పెట్టండి నెంబర్ చెక్స్ ప్రకారం. నెక్స్ట్ యూజ్ లిమిట్ చెక్స్. సో ఇంత ఉండాలి ఇందులో అనేది చెక్ చేసుకోవాలి, లిమిట్స్ ప్రకారం పెట్టుకోవాలి. అండ్ ఆ చెక్స్ అనేది రీజనబుల్నెస్గా ఉండాలి అండ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ని పెట్టాలి. అంటే ఇప్పుడు మీకు ఒక ఫోన్ నెంబర్ పెడుతున్నాను అనుకోండి, 10 డిజిట్సే ఉండాలి, 10 డిజిట్స్ లేకుంటే అది ఎర్రర్ చూపించాలి. అట్లా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి పెట్టాలి, రీజనబుల్ చెక్నెస్ ఉండాలి. యూజ్ లిమిట్ చెక్స్, సీక్వెన్స్ నెంబర్. సో ఇది అప్లికేషన్ కంట్రోల్కి సంబంధించి ఎగ్జాంపుల్స్. ఇట్లా మనం ఒక అప్లికేషన్ని పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ ఉందనుకోండి, ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ని ఫిల్ చేయాలి. ఆ ఫామ్లో ఫిల్ చేయడానికి నేమ్స్ని పెట్టుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి. వాలిడేషన్ ఇన్పుట్స్ వచ్చి నేమ్స్లో మనకి ఆల్ఫాబెట్స్ వస్తాయి కాబట్టి ఆల్ఫాబెట్సే అలో చేసేటట్టు పెట్టుకోవాలి, అది ఫస్ట్ది. అండ్ తర్వాత సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ చెక్స్, ఆటోమేటిక్గా డేటా, బయోడేటా అవి చెక్ చేసుకోవాలి. యూజ్ లిమిట్ చెక్ అంటే
ఇప్పుడు ఏజ్ ఉంది, ఏజ్ 30 to 40 ఈ మిడిల్లోనే ఉండాలి. ఈ మిడిల్లో ఉన్న వాళ్ళకే చెక్ చేసుకోవాలి. ఈ లిమిట్స్ చెక్ పెట్టడము అండ్ రీజనబుల్ చెక్స్ పెట్టుకోవడము అండ్ మ్యాండేటరీ డేటా ఫిల్స్ని పెట్టుకోవడము. నెక్స్ట్ మ్యాండేటరీ అంటే ఇవి ఏమైనా ఫిల్ చేయలేదనుకోండి, నెంబర్, ఫోన్ నెంబర్ అవి ఫిల్ చేయకుంటే మ్యాండేటరీ ఫిల్ చేయలేదు, మనకి రెడ్ మార్క్ పెడుతుంటారు కొన్ని అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే, అదేనమాట అప్లికేషన్ అంటే. నెక్స్ట్ ఏ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ విచ్ ద బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇనిషియేటెడ్, ప్రాసెసర్ అండ్ రికార్డ్ ఇమీడియట్లీ హ్యాస్ ది హ్యాపెన్ without delay. It has several critical IT components that enable anytime anywhere transaction to take place. You are required to name the components and its examples of real time environment. So real time environment కి సంబంధించి కాంపోనెంట్స్ ఏముంటాయని చెప్పాలి. రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ IT components to facilitate transactions in real time. It is essential to have the systems, network, application available during all time. సో మనకి రియల్ టైంలో ఏమొస్తుందంటే మనకున్న సిస్టమ్, మనకున్న నెట్వర్క్, మనకున్న అప్లికేషన్ అవన్నీ ఆల్ వచ్చేసి అవైలబుల్లో ఉంటాయి. డ్యూరింగ్ ఆల్ టైంలో మనకి అవైలబుల్లో ఉంటాయి. ఏ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ హ్యాస్ సెవరల్ క్రిటికల్ IT components that enable anytime anywhere transactions to take place. So any failure even in one component could render the real time system unavailable and could result in a loss of revenue. IT components includes IT componentsలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? మనకి అప్లికేషన్ కంట్రోల్, మిడిల్వేర్ కంట్రోల్, నెట్వర్క్ కంట్రోల్, హార్డ్వేర్ కంట్రోల్. ఇవి మనకి IT రియల్ టైమ్ అప్లికేషన్ కంట్రోల్స్ అనమాట. సో అప్లికేషన్లో మనకి ఏమేమి యూజ్ చేస్తాం మనము? ERP అప్లికేషన్, SAP, ఒరాకిల్, కోర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఒకవేళ మిడిల్వేర్కి వస్తే వెబ్ సర్వర్ లైక్ అపాచీ, IITM స్విచెస్ లైక్ అనమాట. నెట్వర్కింగ్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్స్, ఇంటర్నెట్ హోస్టింగ్. నెక్స్ట్ హార్డ్వేర్ అంటే డేటా సెంటర్స్, బ్యాకప్, స్టోరేజ్ డివైజెస్, పవర్ సప్లైస్ ఎగ్జాంపుల్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ద audit cycle consists of planning, execution and completion. The automation in processing of business transaction has consideration to be weighted by the auditor at every phase of his cycle. So enumerate focal points of such consideration when auditing is automated environment. So audit cycle లో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్ ఈ మూడు అనేది ఉంటుంది. సో ఆటోమేషన్ని ప్రాసెసింగ్ చేస్తుంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది ఏమేమి కన్సిడర్ చేయాలి? వెయిటెడ్ బై ఆడిటర్ అట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ దిస్ సైకిల్లో. సో ఫోకల్ పాయింట్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి ఆడిటింగ్ చేస్తున్నప్పుడు? ఏవి? ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ని ఆడిటింగ్ చేస్తున్నప్పుడు అంటే కన్సిడరేషన్ ఆఫ్ ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ అట్ ఈచ్ ఫేజ్ ఆఫ్ ఆడిట్ సైకిల్. అట్ ఈచ్ ఫేజ్ ఆఫ్ ఆడిట్ సైకిల్ ఇన్ ఏ కంట్రోల్ బేస్ audit. The audit approach can be classified into 3 broad phases comprising planning, execution, completion. So planning, execution, completions ఇట్లా మనకి 3 phases ఉంటాయి. In this approach the consideration of automated environment will be relevant at every phase. So consideration automated environment అనేది విల్ బీ రిలవెంట్ అట్ ఎవ్రీ ఫేజ్లో రిలవెంట్ అది. సో ఎవ్రీ ఫేజ్లో రిలవెంట్. ఫస్ట్ ఎట్లాంటి కేసెస్లో ఉంటుంది? డ్యూరింగ్ రిస్క్ అసెస్మెంట్ చేసినప్పుడు ఆడిటర్ షుడ్ కన్సిడర్ రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ IT సిస్టమ్స్ అట్ ద కంపెనీ. సో IT సిస్టమ్స్ని యూజ్ చేయడం వల్ల ఏమేమి రిస్క్స్ అరైజ్ అయినాయి అనేది డ్యూరింగ్ రిస్క్ అసెస్మెంట్ టైంలో తెలుసుకుంటాడు. నెక్స్ట్ డ్యూరింగ్ వెన్ అబ్టైనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అండ్ పర్ఫార్మింగ్ వాక్ త్రూస్ ద యూజ్ ఆఫ్ IT సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ షుడ్ బి కన్సిడర్. సో ఎప్పుడైనా వాక్ త్రూ టెస్ట్ చేస్తుంటారు. వాక్ త్రూ టెస్ట్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ డీటెయిల్స్ తీసుకున్నారండి. పర్చేస్ రిక్విజిషన్ డేటా కార్డ్ నుంచి పేమెంట్ జరిగేంత వరకు ఏమేమి ఉన్నావు అనేది అన్నీ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ITని యూజ్ చేయడము. అండ్ వైల్ అసెసింగ్ ద ఎంటిటీ. సో మన ఆడిట్ సైకిల్లో ఈచ్ స్టేజ్లో ఎట్లుందనే చెప్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్లో చూస్తున్నాము అండ్ వాక్ త్రూ చేస్తున్నాము అండ్ అసెసింగ్ ద ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్. ద ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు IT గవర్నెన్స్ నీడ్ టు బి అండర్స్టూడ్ అండ్ రివ్యూడ్. సో అసెసింగ్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి IT గవర్నెన్స్ని. నెక్స్ట్ పర్వాసివ్ కంట్రోల్స్ ఇంక్లూడింగ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, జనరల్ IT కంట్రోల్స్ అండ్ అప్లికేషన్ షుడ్ బి కన్సిడర్డ్ అండ్ రివ్యూడ్. సో ఒకవేళ మీరు అసెసింగ్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ని కన్నా చూస్తున్నప్పుడు ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్లో మనకి 2 టైప్స్ కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్, ఇంకోటి ఇండైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్. సో పర్వాసివ్ కంట్రోల్స్ ఇంక్లూడింగ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. సో ఒకవేళ మనం డ్యూటీస్ని సెగ్రిగేట్ చేయాలన్నా ఆర్ జనరల్ IT కంట్రోల్స్ని సెగ్రిగేట్ చేయాలన్నా ఆర్ అప్లికేషన్ షుడ్ బి కన్సిడర్ అండ్ రివ్యూడ్. వీటికి సంబంధించి కూడా మనం ITని యూజ్ చేస్తాము. అండ్ డ్యూరింగ్ ద టెస్ట్ ఫేజ్, ఒకవేళ టెస్ట్ ఫేజ్లో ఉంటే ద రిజల్ట్స్ ఆఫ్ జనరల్ IT కంట్రోల్స్ వుడ్ ఇంపాక్ట్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ టెస్టింగ్. ఎంతవరకు మనం టెస్ట్ చేయాలి, ఎంత టైమింగ్ తీసుకోవాలి, ఎంత నేచర్ తీసుకోవాలి, ఎంత ఎక్స్టెంట్ వరకు తీసుకోవాలి అనే దానికి కూడా IT అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెన్ టెస్టింగ్ ఆఫ్ రిపోర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్ బై ద ఎంటిటీ దట్ ఈస్ IPE జనరేటెడ్ త్రూ IT సిస్టమ్ అండ్ అప్లికేషన్ at completion stage. When you are closing the
audit report. Evaluation of control deficiencies may require using the data analytics and CAT, computer assisted automatic technique. Next, question number 9. In an automated environment, the data stored and processed in systems can be used to get various insights into the way of business operates. So whenever we are in automated environment, we must store the data and we must process the systems, and then only we will get the various insights of business operates. This data can be useful for preparation of management information report and electronic dashboards that give a high level of snapshot of business performances. So whatever you are preparing management information systems and electronic data dashboards are preparing, in that case you will get the business performance snapshot. In view of above, you are required to briefly discuss meaning of data analytics and examples of circumstances when auditing is an automated environment. Auditor can apply the concept of data analytics. What is meant by data analytics? Data analytics means generating and preparing meaningful information from raw system data using process tools techniques. So process ni tools ni techniques ni use chesi from raw data nunchi generating and preparing meaningful information ni prepare chesam from raw data nunchi. It is called as డేటా అనలిటిక్స్. అంటే మీ రా డేటాని తీసుకొని మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా ప్రిపేర్ చేయడమే డేటా అనలిటిక్స్. దీనికోసం యూజ్ చేసే ప్రాసెస్, దీనికోసం యూజ్ చేసే టూల్స్, దానికోసం యూజ్ చేసే టెక్నిక్స్ నోన్ యాజ్ డేటా అనలిటిక్స్. ద డేటా అనలిటిక్స్ మెథడ్ యూజ్డ్ ఇన్ అన్ ఆడిట్ ఆర్ నోన్ యాజ్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆడిట్ టెక్నిక్స్. దీనికి ఇంకో పేరే క్యాట్ కూడా అనొచ్చు. వెన్ ఆడిటింగ్ ఇన్ అన్ ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్, ఎప్పుడైతే మనం ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్లో కన్నా వర్క్ చేస్తుంటే, ఆడిటింగ్ చేస్తుంటే, ఆడిటర్ కెన్ అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఫర్ సెవరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్ ఆడిట్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ప్రిలిమినరీ అనలిటిక్స్ చేసుకోవడానికి, తర్వాత రిస్క్ అసెస్మెంట్ చేసుకోవడానికి, నెక్స్ట్ కంట్రోల్ టెస్టింగ్ చేసుకోవడానికి, నాన్ స్టాండర్డ్ జనరల్ అనాలిసిస్ చేసుకోవడానికి, ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఫిషియన్సీ చేసుకోవడానికి, ఫ్రాడ్ రిస్క్ అసెస్మెంట్ చేసుకోవడానికి. సో ప్రిలిమినరీ అనాలిసిస్ చేయడం, రిస్క్ అసెస్మెంట్ చేయడము, కంట్రోలింగ్ చేసుకోవడం, నాన్ స్టాండర్డ్ జనరల్ అనాలిసిస్ చేసుకోవడం, ఎవాల్యుయేషన్ ఆఫ్ డెఫిషియన్సీస్, ఫ్రాడ్ రిస్క్ అసెస్మెంట్ చేయడము. సో వీటన్నింటిని మనం చేయొచ్చు, సెవరల్ ఆస్పెక్ట్స్ని. సో ప్రిలిమినరీ అనాలిటిక్స్, రిస్క్ అసెస్మెంట్స్, కంట్రోల్ టెస్టింగ్, నాన్ స్టాండర్డ్ జనరల్ అనాలిసిస్, ఎవాల్యుయేషన్ ఆఫ్ డెఫిషియన్సీస్, ఫ్రాడ్ రిస్క్ అసెస్మెంట్స్, వీటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ద వోలటిలిటీ, అన్ప్రెడిక్టబిలిటీ అండ్ పేస్ ఆఫ్ ఫాస్ట్ చార్జ్ చేంజెస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద automated environment today is far greater than in the past, and consequently it throws more risk to business, which require them to have a need continuously manage such risk. So state various risks which enterprise may face and manage. So various risks ఏం మెయింటైన్ చేస్తుంది బిజినెస్ అనేది వేరియస్ రిస్క్ ఏం చూసుకుంటుంటే, యాజ్ ఏ nowadays business today operates in a dynamic environment. The volatility, unpredictability and pace of changes that exist in the business environment today is far greater than in past. Some of the reasons for this dynamic environment includes globalization. So దీనికి రీజన్స్ ఒకటి గ్లోబలైజేషన్ కావచ్చు, ఆర్ ఒకటి టెక్నాలజీని యూజ్ చేయడం, ఇంకోటి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ యూజ్ చేయడం, ఆర్ ఎక్సెట్రా. బికాస్ ఆఫ్ దిస్ డైనమిక్ ఎన్వైర్న్మెంట్ ద అసోసియేటెడ్ రిస్క్ టు బిజినెస్ హ్యావ్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో ఏదైతే రిస్క్ అసోసియేట్ అయిందో బిజినెస్కి, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కంపెనీస్ హ్యావ్ ఏ నీడ్ టు కంటిన్యూస్లీ మేనేజ్ రిస్క్. సో కంపెనీ అనేది మేనేజ్ చేయొచ్చు రిస్క్ని కంటిన్యూస్లీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిస్క్ ఇంక్లూడ్స్ మార్కెట్ రిస్క్, రెగ్యులేటరీ అండ్ కంప్లైన్స్ రిస్క్, టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ రిస్క్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రిస్క్, ఆపరేటింగ్ రిస్క్, బిజినెస్ పార్ట్నర్ రిస్క్, ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ రిస్క్, ఎన్వైరన్మెంటల్ రిస్క్. సో ఇవన్నీ రిస్క్ ఎగ్జిస్ట్ ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. జనరేటింగ్ అండ్ ప్రిపేరింగ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రా సిస్టమ్ డేటా యూజింగ్ ప్రాసెసెస్, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఈజ్ నోన్ యాజ్ డేటా అనలిటిక్స్. అండ్ ద డేటా అనలిటిక్స్ మెథడ్ యూజ్డ్ ఇన్ అన్ ఆడిట్ ఆర్ నోన్ యాజ్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆడిట్ టెక్నిక్స్. సో డేటా అనలిటిక్స్ అంటే మనం క్యాట్ అనొచ్చు. యు ఆర్ రిక్వైర్డ్ టు గివ్ ఏ సజెస్టెడ్ అప్రోచ్ టు గెట్ ద బెనిఫిట్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ క్యాట్. సో క్యాట్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయంటే, ఈవీఏ రిపోర్ట్, ఇవి మనకి బెనిఫిట్స్ వస్తాయి. ఏం బెనిఫిట్స్? ఫస్ట్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని అండ్ ఐటీ సిస్టమ్ని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. సో అండర్స్టాండింగ్ ద బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇట్స్ ఐటీ అండ్ డిఫైన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ క్రైటీరియా. సో డిఫైన్ చేయొచ్చు మన యొక్క ఆబ్జెక్టివ్స్ని, మన యొక్క క్రైటీరియాస్ని. ఐడెంటిఫై సోర్స్ అండ్ ఫార్మేట్ ఆఫ్ డేటా. సో సోర్స్ని అండ్ ఫార్మేట్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వెరిఫై ద కంప్లీట్నెస్ అండ్ అక్యురసీ ఆఫ్ డేటా. సో
వెరిఫై చేయొచ్చు ఏది మొత్తం కంప్లీట్నెస్గా అక్యురసీ ఆఫ్ ఎక్స్ట్రాక్టెడ్ డేటాని వి అప్లై క్రైటీరియా అండ్ డేటా అప్టైన్డ్. సో క్రైటీరియా డేటా ఏదైతే అప్టైన్ చేసినామో దానికి క్రైటీరియాస్ని అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడేట్ అండ్ కన్ఫర్మ్ ద రిటర్న్స్. సో అండర్స్టాండింగ్ ద బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఇంక్లూడింగ్ క్వాలిటీ, డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ అండ్ క్రైటీరియాస్ అండ్ ఐడెంటిఫై సోర్స్ అండ్ ఫార్మేట్ ఆఫ్ డేటా, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు డేటాని అండ్ వెరిఫై ద కంప్లీట్నెస్ అండ్ అక్యురసీ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ డేటా అండ్ అప్లై చేయొచ్చు క్రైటీరియా ఆన్ డేటా అప్టైన్ అండ్ వ్యాలిడేషన్ చేయొచ్చు కన్ఫర్మేషన్కి రిజల్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ కంట్రోల్ బేస్డ్ ఆడిట్ ద ఆడిట్ అప్రోచ్ కెన్ క్లాసిఫై ఇంటూ 3 బ్రాడ్ ఫేసెస్. 3 బేసెస్ మనకి ఉన్నవి. సో ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ రిలవెంట్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ ఫేజ్. సో ఈచ్ ఫేజ్లో ఎట్లా యూజ్ చేస్తాం మనం ఐటీని అనేది చెప్పాలి. సో ఇన్ కంట్రోల్ బేస్డ్ ఆడిట్లో ఆడిట్ అప్రోచ్ అనేది క్లాసిఫై ఇంటూ 3 బ్రాడ్ కేసెస్. ఏవేవి? ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్స్. మొత్తం ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ని మనం ఆడిట్ చేసేటప్పుడు త్రూ అవుట్ ద ఆడిట్ అప్రోచ్లో ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూసుకుంటే ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాలి. డ్యూరింగ్ ద రిస్క్ అసెస్మెంట్లో ఆడిటర్ షుడ్ కన్సిడర్ రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్ అట్ ద కంపెనీ. సో కంపెనీలో ఈ ఐటీ సిస్టమ్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏం రిస్క్ వచ్చింది అనేది అయిందనేది చూస్ చేసుకోవాలి ఫస్ట్ది. సెకండ్ది, when obtaining an understanding of the business process and performing walkthroughs, the use of IT systems and applications should be considered. సో ఇక్కడ ఏవైతే మనం అప్టైనింగ్ చేసుకుంటామో, అండర్స్టాండింగ్ చేసుకుంటామో బిజినెస్ ప్రాసెస్ని అండ్ పర్ఫార్మింగ్ త్రూ వాక్ టెస్ట్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐటీ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ షుడ్ బి కన్సిడర్డ్. సో పర్ఫార్మింగ్ వాక్ త్రూస్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేయడం అన్నమాట. అప్పుడు మనం ఐటీ సిస్టమ్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది. నెక్స్ట్ వైల్ అసెసింగ్ ద ఎంటిటీ లెవెల్ కంట్రోల్. ఎంటిటీ లెవెల్ కంట్రోల్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్, ఇంకోటి ఇండైరెక్ట్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్. సో వాటిని చెక్ చేసేటప్పుడు ఏ ఐటీ గవర్నెన్స్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ పర్వాసివ్ కంట్రోల్స్ ఇంక్లూడింగ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. జనరల్ ఐటీ కంట్రోల్స్ అండ్ అప్లికేషన్ షుడ్ బి కన్సిడర్ అండ్ రివ్యూడ్. సో సెగ్రిగేషన్ డ్యూటీస్ని సెగ్రిగేట్ చేయడానికి యూజ్ పడేది. నెక్స్ట్ డ్యూరింగ్ టెస్టింగ్ ఫేజ్. సో టెస్టింగ్ ఫేజ్లో ద రిజల్ట్స్ ఆఫ్ జనరల్ ఐటీ కంట్రోల్స్ వుడ్ ఇంపాక్ట్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ టెస్టింగ్. సో టెస్టింగ్ ఫేజ్లో మనకి మనం నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఎంతవరకు తీసుకోవాలి టెస్టింగ్ అని తెలుస్తుంది. దెన్ టెస్టింగ్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్ బై ద ఎంటిటీ జనరేటెడ్ త్రూ ఐటీ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్తో టెస్టింగ్ చేసేటప్పుడు రిపోర్ట్ని, ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎంటిటీకి ఐటీ సిస్టమ్ని, అప్లికేషన్ని ఎట్లా జనరేట్ చేయాలనేది మనకి ఐటీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అట్ కంప్లీషన్ స్టేజ్లో ఎవాల్యుయేషన్, కంట్రోల్ డెఫిషియన్సీస్ ఏమున్నాయి అనేది అట్ ద ఎండ్ మనకు తెలుస్తుంది ఈ యూజింగ్ అనలిటికల్ డేటా అనలిటిక్స్ వల్ల. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా చెప్పాలి అనుకుంటే కంట్రోల్ బేసిస్లో రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్లో ఎట్లుంటుంది. రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్. సో సిగ్నిఫికెంట్ అకౌంట్స్ ఏమున్నాయి, సిగ్నిఫికెంట్ డిస్క్లోజర్స్ ఏం చేయాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ కన్సిడరేషన్స్ ఏముంటాయి, రిలవెంట్ ఫైనాన్షియల్ అసెషన్స్ ఏమున్నాయి అండ్ ఐడెంటిఫై లైక్లీ సోర్స్ ఆఫ్ మిస్స్టేట్మెంట్, కన్సిడర్ రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్. సో ఇవి మొత్తం మనకి తెలుస్తుంది రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ దగ్గర. నెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఎవాల్యుయేట్, దట్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ యొక్క డాక్యుమెంటేషన్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి, ఫ్లో చార్ట్ని యూజ్ చేసి, నేరేటివ్స్ని యూజ్ చేసి అలా చేయాలి. నెక్స్ట్ ప్రిపేర్ రిస్క్ అండ్ కంట్రోల్ మ్యాట్రిక్స్ని ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ అండర్స్టాండ్ డిజైన్ ఆఫ్ కంట్రోల్ బై పర్ఫార్మింగ్ వాక్ త్రూ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో మనం డిజైన్ చేయాలి, కంట్రోల్స్ని పర్ఫార్మింగ్ చేయాలి, వాక్ త్రూ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని చెక్ చేసుకుంటూ. నెక్స్ట్ ప్రాసెస్ వైడ్ కన్సిడరేషన్ ఆఫ్ ఫర్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. సో ఇప్పుడు మనం హెడింగ్స్ పెట్టి మళ్ళీ అందులో బైఫర్గేషన్ చేస్తున్నామంట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. అండర్స్టాండింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్. సో అండర్స్టాండింగ్ అండ్ డాక్యుమెంటెడ్ ఆటో ఎన్వైర్న్మెంట్. ఎస్, అండర్స్టాండింగ్ అండ్ డాక్యుమెంటెడ్ ఎన్వైర్న్మెంట్ అంటే యాజ్ పర్ ఎస్ 315 ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్. సో కంపల్సరీ మనం ఆడిటర్ అనేవాడు ఖచ్చితంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేసుకోవాలి, కంపెనీ ఏ అప్లికేషన్స్ని యూజ్ చేస్తుంది, ద అప్లికేషన్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై ద కంపెనీ అనేది ఏ అప్లికేషన్ యూజ్ చేస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంపోనెంట్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అప్లికేషన్స్. సో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నాయి డీటెయిల్స్, దాని యొక్క కాంపోనెంట్స్ ఏమున్నాయి ఫర్ ఈచ్ అప్లికేషన్కి సంబంధించి, ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ ఏముంది అది చూసుకోండి. నెక్స్ట్ ద పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ ప్రాసెసెస్ ఫాలోడ్. పాలసీస్ ఏమున్నాయి, ప్రొసీజర్స్ ఏమున్నాయి, ప్రాసెస్ ఏమున్నాయి ఫాలో అవుతున్నాయి. ఐటీ రిస్క్ అండ్ కంట్రోల్స్ ఏమున్నాయి. The auditor is required to document the understanding of your company automated environment as per AS 230, that is audit documentations. సో ఫస్ట్ మనం ఏం చూసుకుంటాము, ఐటీ అప్లికేషన్ ఏది యూజ్ చేస్తుంది కంపెనీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది కంపెనీకి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ ఏముంది అది తెలుసుకోవాలి. తర్వాత ట్రిపుల్-P, దట్ ఈస్ పాలసీస్, ప్రొసీజర్స్, ప్రాసెసెస్ ఏమున్నాయి అండ్ ఐటీ రిస్క్ అండ్ కంట్రోల్స్ ఏమున్నాయి కంపెనీకి, అండ్ ఇవన్నీ AS 230 ప్రకారం డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్. ఇంటర్నల్ కంట్రోల్
ఫ్రేమ్వర్క్కి సంబంధించి 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? సిఏ, సిఈ. ఫస్ట్ దట్ ఈస్ కంట్రోల్ యాక్టివిటీస్, కంట్రోల్ ఎన్వైరన్మెంట్. మిడిల్లో వచ్చేసి RIM, దట్ ఈస్ రిస్క్ అసెస్మెంట్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ మానిటరింగ్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద అప్లికేషన్ కంట్రోల్స్ అండ్ గివ్ 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆటోమేటెడ్ అప్లికేషన్ కంట్రోల్స్. సో ఆటోమేటెడ్ అప్లికేషన్స్, సో ఆ అప్లికేషన్ కంట్రోల్స్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆటోమేటెడ్, ఇంకోటి మాన్యువల్ కంట్రోల్స్. బిజినెస్ ప్రాసెస్ లెవెల్స్లో ఆటోమేటెడ్ అప్లికేషన్ అంటే ఏమవుతుంది? ఎంబెడెడ్ అయి ఉంటుంది. ఏది? ఐటీ అనేది ఎంబెడెడ్ అయి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎంబెడెడ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ERPని మన బిజినెస్ యూజ్ చేయడం అండ్ హెల్పింగ్ ఎన్ష్యూర్ ద కంప్లీట్నెస్, అక్యురసీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా ఇన్ దోస్ సిస్టమ్స్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆటోమేటెడ్ అప్లికేషన్స్ ఇన్క్లూడ్స్ ఎడిట్ చెక్స్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్పుట్ డేటా. సీక్వెన్స్ ఫస్ట్ మనం ఎడిట్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఉందనుకోండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ మీకు ఓపెన్ అవుతుంది నేమ్ రాసుకోవడానికి, అవన్నీ రాసుకోవడానికి. వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఇస్తుంది. అండ్ మీ పాన్ నెంబర్ వేసిన వెంటనే వాల్యుయేషన్ క్లిక్ చేయండి, ఆ పాన్ ఎగ్జిటింగ్ ఉందా లేదా అనేది మీకు చెప్తుంది. సో వాల్యుయేషన్ చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ చెక్స్ అంటే ప్యాన్లో కొన్ని సీక్వెన్స్ ఉంటాయి. ఇప్పుడు 5th లెటర్ పర్సన్ యొక్క స్టేటస్, 4th లెటర్ పర్సన్ యొక్క ఇనిషియల్ అట్లా చెప్తుంది కదా. సో ఆ సీక్వెన్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెప్తుంది. నెక్స్ట్ యూజ్ లిమిట్ చెక్స్ అంటే ప్యాన్ అంటే కంపల్సరీగా 4 ఆల్ఫాబెట్స్ ఉండాలి, 5 ఆల్ఫాబెట్స్ ఉండాలి, 4 ఇవి ఉండాలి. అట్లా లిమిట్స్ని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రీజనబుల్నెస్ ఆఫ్ చెక్స్. సో కంపల్సరీగా 10 ఉండాలి, 10 కంటే ఎక్కువ ఉంటే అది కాదు అని చెప్పడము. నెక్స్ట్ మ్యాండేటరీ ఫీల్డ్స్. మీరు కొన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయొచ్చు, కొన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయకుండా కానీ ఏం కాదు. ఇప్పుడు మిడిల్ నేమ్, ఆ లాస్ట్ నేమ్ అవి ప్రొవైడ్ చేసినా ఒకటే, ప్రొవైడ్ చేయకుండా ఒకటే, అది తీసుకుంటుంది. సో అట్లా మ్యాండేటరీ ఫీల్డ్స్ని పెట్టచ్చు. అంటే రెడ్ మార్క్లో పెడుతుంటారు కదా మనకి, అది సేమ్ లైక్ అనమాట. నెక్స్ట్ question number 16th. In an automated environment, the data stored and processed in a system can be used to get various insights into way of business operates. This data can be useful for preparation of management information system report and electronic data dashboard that give you a high level snapshot of business performance. In view of the above, you are required to briefly discussing data analytics. Data analytics అంటే ఏం చెప్పినాం మనం? అప్లికేషన్ కంట్రోల్స్ ఏవైతే ఆటోమేటెడ్ ఉంటాయి, మాన్యువల్ ఉంటాయి. అండ్ బిజినెస్ లెవెల్లో మనం ఆటోమేటెడ్ అంటే కంట్రోల్స్ వచ్చేసి ఎంబెడెడ్ అయితే ఐటీ అప్లికేషన్కి సంబంధించి ERPs ఇవన్నీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆటోమేటెడ్ ఏం చెప్పినాము? ఎడిట్ చెక్స్, వాల్యుయేషన్, తర్వాత సీక్వెన్స్కి చెప్పడం, తర్వాత లిమిట్ చేసుకోవడం చెక్స్ని, తర్వాత రీజనబుల్నెస్ చెక్ చేసుకోవడం, తర్వాత ఫార్మాట్ని చెక్ చేసుకోవడం, తర్వాత మ్యాండేటరీ డేటా ఫీల్డ్స్ ఉంటాయని చెప్పినాము ఆటోమేటెడ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ వేర్ ద రిస్క్ బేస్డ్ ఆడిట్. ద ఆడిట్ అప్రోచ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. సో మనం ఆల్రెడీ చెప్పినాము రిస్క్ అసెస్మెంట్ జరిగేటప్పుడు ఆడిటర్ ఏం చేసుకోవాలి? రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ ఐటీ కంట్రోల్స్ ఏముంటుంది? వాక్ త్రూ బిజినెస్ ప్రాసెస్ని చెక్ చేసుకునేటప్పుడు వాక్ త్రూగా పోతే ఎట్లుంటుంది? అండ్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ చేసేటప్పుడు ఐటీ గవర్నెన్స్ అండ్ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ రివ్యూ. అండ్ పర్వాసివ్ కంట్రోల్స్ అంటే సెగ్రిగేషన్ చేయడానికి, డ్యూటీస్ని సెగ్రిగేషన్ చేయడానికి జనరల్ ఐటీ కంట్రోల్స్ ఏమున్నాయి. అండ్ అప్లికేషన్ షుడ్ బి కన్సిడర్ అండ్ రివ్యూడ్. అండ్ ఒకవేళ టెస్టింగ్ ఫేజ్లో ఉంటే రిజల్ట్ ఆఫ్ జనరల్ ఐటీ కంట్రోల్స్ వుడ్ ఇంపాక్ట్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ టెస్టింగ్. అండ్ టెస్టింగ్ రిపోర్ట్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రొసీజర్ ఆఫ్ ద ఎంటిటీ అనేది జనరేట్ చేయాలి త్రూ ఐటీ సిస్టమ్తో అండ్ అప్లికేషన్తో. ఒకవేళ కంప్లీషన్ స్టేజ్లో ఉంటే కంట్రోల్ డిఫిషియన్సీని ఎంటిటీ యొక్క ఎవాల్యుయేషన్ చేయాలి. కంట్రోల్ డిఫిషియన్సీని యూజింగ్ డేటా అనలిటిక్స్ అండ్ CADని యూజ్ చేసి. నెక్స్ట్ కంపెనీ ఈజ్ యూజింగ్ ERP ఫర్ ఆల్ ఇట్స్ బిజినెస్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ప్రొక్యూర్మెంట్, సేల్స్, ఫైనాన్స్ అండ్ రిపోర్టింగ్. యూ ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టాట్యూటరీ ఆడిటర్ అప్రోచ్ టు ఐడెంటిఫై ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ద ఐటీ సిస్టమ్స్. సో రిస్క్ ఏమేమి అసోసియేట్ అంటే చెప్పాలి. సో ఆడిటర్ షుడ్ అండర్స్టాండ్. ఫస్ట్ ఏం చేయాలంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఆడిటర్. దాని తర్వాత డాక్యుమెంటింగ్ చేయాలి ఈచ్ బిజినెస్ ప్రాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెరేటివ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. సో నెరేటివ్స్తో కానీ ఫ్లో చార్ట్తో కానీ ఆడిటర్ అనేవాడు డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ద నెక్స్ట్ ప్రాసెస్, ఫస్ట్ ఆ డాక్యుమెంటేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ విల్ బి ఐడెంటిఫై ద ఏరియాస్ ఆర్ ఈవెంట్స్ దట్ కెన్ లీడ్ టు రిస్క్. సో ఏ ఏరియాస్ నీకు రిస్క్ అనిపిస్తున్నావు వాటిని నువ్వు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ నార్మల్ మాన్యువల్ ఇన్వాయిసింగ్ అండ్ అకౌంటింగ్ వన్స్ గూడ్స్ ఆర్ డిస్పాచ్డ్ కుడ్ లీడ్ టు ఇన్కరెక్ట్ ఇన్వాయిసింగ్ అండ్ అకౌంటింగ్ అండ్ హెన్స్ ఈజ్ రిస్క్. సో ద ఆడిటర్ షుడ్ ఆల్సో అనలైజ్ ద రిస్క్. సో ఆడిటర్ ఏం చేయాలి? రిస్క్ని అనలైజ్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపాక్ట్ it will have it's materialized. Next will be prioritization in terms of probability of how often the risk will be materialized. Next, explain some of the international IT related standards, guidelines and frameworks. So ఇంటర్నేషనల్ ఐటీ రిలేటెడ్ స్టాండర్డ్స్ ఏమున్నాయి, గైడ్లైన్స్ ఏమున్నాయి, ఫ్రేమ్వర్క్ ఏమున్నాయి అవి చెప్పాలి. సో గివెన్ బిలో ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ స్టాండర్డ్స్ అండ్
guidelines, so common standards and guidelines that are relevant in the context of includes. So first, standards and auditing issued by the Institute of Chartered Accountant of India ICAA issue చేసిన standards ని required to be followed by the Audit of Financial Statements. So international IT standard IT related standards ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని ఇచ్చాలి ఎస్ఎస్. దాని తర్వాత సెక్షన్ 143 దట్ ఈస్ 143 ఆఫ్ ద కంపెనీ ఫ్యాక్ట్. సో 143 ఏం చెప్తారు, స్టాట్యుటరీ ఆడిటర్కి టు ప్రొవైడ్ అండ్ ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆన్ ద డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో IFCFR ప్రకారం అది ఆ డిజైన్ ఆపరేటింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది చెప్పాలి. అది కంపెనీ యాజ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్కి సంబంధించి. సో డిజైన్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా అనే దానిపైన ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి బ్యాలెన్స్ షీట్ డేటు. ఫర్ ద పర్పస్ ద గైడెన్స్ నోట్ ఆన్ ద ఆడిట్ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొవైడ్ ద ఫ్రేమ్వర్క్ గైడ్లైన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మనం ఇంటర్నేషనల్ ఐటీ రిలేటెడ్ స్టాండర్డ్స్ని చెప్తున్నాం చూడండి, గైడ్లైన్స్ని చెప్తున్నాము, ఆ ఫ్రేమ్వర్క్ని చెప్తున్నాము. దానికోసం మనం ఫస్ట్ ఏం చెప్పినాము, ఎస్ఏఎస్ని చెప్పినాము, తర్వాత సెక్షన్ 143ని చెప్పినాము, తర్వాత సార్బెన్స్ ఆక్స్లే యాక్ట్ ఆఫ్ 2002 దీస్ కామన్లీ నోన్ యాజ్ సాక్స్ అంటాము. మన సిలబస్లో లేదు సాక్స్ అనేది. ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ అమెరికా. సెక్షన్ 404 ఆఫ్ దిస్ యాక్ట్ రిక్వైర్స్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ టు ఇంప్లిమెంట్ అసెస్ అండ్ ఎన్షూర్స్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ఆడిటర్ ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆన్ ద డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ internal financial control over financial reporting for Indian companies. Similarly, legal and statutory requirement over internal controls exist in several other countries including Japan, China, European countries, etc. etc. Next, ISO 27001 2013 is the Information Security Management ISMS standards issued by the International Organization for Standardization ISO. This standard provides the framework, guidelines and procedure for implementing information security and related controls in a company. For example, this standard covers password security, application security, physical security, backup and recovery that are relevant when auditing is an automated environment. So, information technology check చేసుకోవడానికి ISO చూసుకోవడం. నెక్స్ట్ ITL ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ అండ్ ISO 20000. ఇక్కడ ఏం చెప్తారంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, బెస్ట్ ప్రాసెస్ ఏమున్నాయి, ప్రొసీజర్ ఆఫ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్, మేనేజ్మెంట్ అనేది చేంజ్ అయింది అనుకోండి, చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ జరిగింది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏముంటాయి, ఐటీ ఆపరేషన్స్ ఏమున్నాయి, ఐటీ అసెట్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఆర్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ దట్ కుడ్ బి రిలవెంట్ ఫర్ ఆడిటర్. నెక్స్ట్, ద పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ. పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ అంటే ఏమి, డేటా సెక్యూరిటీ కార్డ్ని ప్రొవైడ్ చేయడం ఆర్ PCI DSSని ప్రొవైడ్ చేయడము. దట్ ఈజ్ మోస్ట్లీ వైడ్లీ అడాప్టెడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్టాండర్డ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ కార్డ్ ఇండస్ట్రీస్. సో ఎనీ కంపెనీ దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరేజ్, రిట్రైవల్, ట్రాన్స్మిషన్ అండ్ handling of credit card, debit card information are required to implement the security controls in academic standards. సో దీని ప్రకారం మేము ఎవరైనా స్టోరేజ్ చేస్తుంటే, ఆర్ రిట్రైవల్ చేస్తుంటే, ఆర్ ట్రాన్స్మిషన్ చేస్తుంటే, ఆర్ హ్యాండ్లింగ్ చేస్తుంటే, ఏది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని ఈ సెక్యూరిటీ కంట్రోల్స్ని పెడతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కదా పేటిఎంలో ఏమైనా పేమెంట్ చేస్తుంటే మీకు ఇది చూపిస్తుంది PCI DSS అని. సో అది అన్నమాట. Next, American Institute of Certified Public Accountant has published a framework under the Statement of Standard of Attest Engagement number 16 for reporting of controls at service organization that includes SOC 1 of for the reporting and control at service organization relevant to the user's entity internal control over financial one. సో మనకి ఎట్లయితే SQC1, SQ2, SQC ఎట్లా ఉన్నావో మనకి ఇంటర్నేషనల్ అమెరికా ప్రకారం SOC1, SOC2, SOC3 అట్లా మనకు ఉన్నాయి. సో SOC1 ప్రకారం ఏం చెప్తుంది, సర్వీస్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉంటావో కంట్రోల్ చేయడానికి, రిపోర్టింగ్ కంట్రోల్కి మనకి 402 ఒకటి ఉంటుంది, SA 402 అని మనం ఒకటి డిస్కషన్ చేస్తాము. సో దానిలో మనకి ఎట్లుంటుంది, సర్వీస్ ఆర్గనైజేషన్ యూజింగ్ ద ఎంటిటీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంటే ఎట్లుంటుందో సేమ్ లైక్ యాజ్ SOC1 అట్లా అనమాట. నెక్స్ట్ SOC2 అండ్ SOC3 ఆర్ రిపోర్టింగ్ ఆఫ్ కంట్రోల్స్ అట్ సర్వీస్ ఆర్గనైజేషన్ రిలవెంట్ టు ద సెక్యూరిటీ, అవైలబిలిటీ, ప్రాసెసింగ్, ఇంటిగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ ఆర్ ప్రైవసీ దట్ ఈస్ కంట్రోల్ అదర్ దెన్ ద IACFR. While SOC1 and SOC2 are restricted use reports, SOC3 is general use report. Next, control objectives for information and related technologies are is best practices, IT governance and management framework published by Information System Audit and Control Association. So, COBIT.
COVID provide the required tools, resources, and guidelines that are relevant to the IT governance, risk compliance, and information security. The Cyber Security Framework published by the National Institute of Standards and Technology is one of the most popular frameworks for improving critical infrastructure cyber security. This framework provides a set of standards and best practices for companies to manage cyber security risk. Next, question number 20. Explain application control and general IT controls. So, application controls ni general IT controls ni explain చేయండి. Application control అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ కంట్రోల్లో మనకి బోత్ ఉంటాయి. ఏది ఆటోమేటెడ్ ఉంటుంది అండ్ మాన్యువల్ ఉంటుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ దట్ ఆపరేట్స్ అయితే బిజినెస్ ప్రాసెస్ లెవెల్లో మనకి ఏవైతే ఆపరేట్ చేస్తామో వాటిని కంట్రోల్స్ అంటాము. అండ్ ఇందులో వచ్చేసి ఈ కంట్రోల్స్ అప్లికేషన్ కంట్రోల్స్ అనేది ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ డిటెక్టివ్ నేచర్లో ఉంటాయి. ప్రివెన్షన్ చేస్తాయి అండ్ డిటెక్షన్ కూడా చేస్తాయి. ప్రివెన్షన్కి డిటెక్షన్కి డిఫరెన్స్ ఏమి? ప్రివెన్షన్ అంటే ముందరనే అంటే మనకి ఏ డిసీజ్ రాకముందుకే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటుంటే ప్రివెన్షన్, దట్ ఈస్ కరోనా ప్రివెన్షన్ తీసుకోవడం. డిటెక్షన్ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత యూజ్ చేసేది డిటెక్టివ్ is nature and are designed to ensure the integrity of the accounting records. Application controls related to procedures used to initiate, record, process, report, transaction or other financial data. సో ఇక్కడ ఏం చేస్తామో అప్లికేషన్ కంట్రోల్స్లో మొత్తం ఇనిషియేట్ నుంచి రికార్డ్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి అండ్ రిపోర్ట్ చేయడానికి ట్రాన్సాక్షన్ అదర్ ఫైనాన్షియల్ డేటాని మొత్తానికి మనం అప్లికేషన్ కంట్రోల్స్ అనేది మనం యూజ్ చేస్తాము. దిస్ కంట్రోల్స్ హెల్ప్ ఎన్ష్యూర్ దట్ ట్రాన్సాక్షన్ అకర్డ్ ఆర్ ఆథరైజ్డ్ ఆర్ కంప్లీట్లీ అక్యురేటెడ్, రికార్డెడ్ అండ్ ప్రాసెస్. సో మనకి దీనివల్ల మనకి ఏమి ఉపయోగపడుతుంది? ట్రాన్సాక్షన్ అనేది అక్కర్ అయినట్లు, ట్రాన్సాక్షన్ అనేది ఆథరైజ్ చేసినట్టు, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్లీ చేసినట్టు, ట్రాన్సాక్షన్ అనేది అక్యురేట్ ఉన్నట్టు, ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ జరిగినది మొత్తం మనకి తెలుస్తుంది. నెక్స్ట్, ఆటోమేటెడ్ అప్లికేషన్ కంట్రోల్ అంటే ఇది ఎంబెడెడ్ ఇంటూ ఐటీ అప్లికేషన్. సో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎంబెడ్ అయి ఉంటుంది. విచ్ ERPs that help in ensuring that completeness, accuracy and integrity of data of the system. So for example, automated application including ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఎడిట్ చెక్స్, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్పుట్ డేటా, ఎడిట్ చెక్స్ పెట్టుకోవడానికి, మనం ఇన్పుట్ డేటాని వాల్యుయేషన్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి, ఆ సీక్వెన్స్ నెంబర్ చెక్స్ని పెట్టుకోవడానికి, ఆర్ లిమిట్ చెక్ పెట్టుకోవడానికి, ఒక ఫార్మేట్ పెట్టుకోవడానికి, ఒక రేంజ్ చెక్ పెట్టుకోవడానికి, ఒక రీజనబిలిటీ చెక్ పెట్టుకోవడానికి, ఒక మ్యానిటరీ డేటా ఫీల్డ్స్ని పెట్టుకోవడానికి, ఎగ్జిస్టెన్స్ చెక్స్ని పెట్టుకోవడానికి మనకి యూజ్ఫుల్ అవుతుంది ఈ అప్లికేషన్ కంట్రోల్ అనేది. నెక్స్ట్, ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఎగ్జామ్లో చూద్దాం.